సరికి మా దొడ్లో ఇంకో కోడిపిల్ల. దీనికి వయసు వచ్చేసరికి 5 నెలలు ఉండిద్ది. జనవరిలో దిగింది. కోడిపిల్ల అనేది చాలా అగ్రెసివ్గా ఉండిద్ది. తోక కూడా రిచ్ మెట్ట మనకి పైకి ఉండిద్దండి తోక. రెక్క కూడా మనకి పెద్ద రెక్క అనమాట. ముఖం కూడా తలకట్టు చాలా బాగుండిద్ది, సన్న ముఖం అండ్ కళ్ళు కూడా పెద్ద కళ్ళు. మనకి కోడి పుంజుని ఎదురుకు చూస్తే 2 కళ్ళు మనకు కనిపించాలన్నమాట. సో అలా ఉంటే క్వాలిటీ అనేది చాలా బాగుందని అర్థం, చాలా మంచిగా ఉందని. సో కోడిపిల్ల వచ్చేసరికి చాలా బాగుండిద్ది. సో పంజా వచ్చేసరికి పెద్ద పంజా అండి. మనకి 5 నెలల పిల్ల అంటే ఎవరు నమ్మరు దీన్ని, కానీ దీనికి 5 నెలలే. చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట కోడిపిల్ల, చాలా ఫాస్ట్గా ఉండిద్ది. అండ్ మనం ఎత్తుకున్నప్పుడు కానీ మనం పట్టుకున్నప్పుడు కానీ ఆ పంజాన్ని ముడవాలండి. అలా ముడిస్తే అది కత్తి బాగా వాడిద్ది అని అర్థం. చాలా అందంగా ఉండిద్ది. రంగు వచ్చేసరికి బోరపేకల కాకినెమిలి. సో మీరు చూడండి, నేను ఎత్తుకున్నప్పుడు మీకు అంత మెట్టగా కనిపించి ఉండదు. వదిలిన తర్వాత కోడిపిల్ల అనేది చాలా తోక మెట్ట ఉండిద్ది అనమాట. రంగు వచ్చేసరికి నెవలికి క్రే. కోడిపిల్ల చాలా చురుగ్గా ఉండిద్ది, చాలా యాక్టివ్గా ఉండిద్ది. ఇది కూడా మనకి తోక కూడా రిచ్ మెట్ట, రెక్క కూడా పెద్ద రెక్క అండ్ ముఖం కూడా మనకి సన్నగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. కళ్ళు కూడా పెద్ద కన్ను, మనకి 2 కళ్ళు కనిపిస్తాయి. అండ్ పంజా కూడా ఏంటంటే మనకి పెద్దదన్నమాట, ముడిచిద్ది పంజాని కూడా. అలా ముడడం ఏంటంటే నేను మీకు నాకు చెప్పినట్టే కత్తి బాగా వాడిద్దని. చాలా అంటే చాలా బాగుండిద్ది కోడిపిల్ల. చూడండి, ఈ కోడిపిల్ల నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈ కోడిపుంజు కూడా దాని చోట్లదే కోడిపిల్ల అనమాట. వీటన్నిటికీ 5 నెలల వయసు ఉండిద్ది. ఇన్నర దానికి వయసు చెప్పలేదు. సో 5 నెలల వయసు ఉండిద్ది అనమాట. కోడిపిల్ల కూడా చాలా ఫాస్ట్గా ఉండిద్ది. ఇది చిన్నప్పుడు బాగా ఫైటింగ్ చేసేది అనమాట, అన్నిటిని ఒక పట్టుపట్టేది, చాలా బాగుండిద్ది. దీని తోక కూడా రిచ్ మెట్ట పైకి ఉండిద్ది అనమాట. రెక్క కూడా పెద్దది అనమాట. అండ్ తలకట్టు కూడా చాలా సన్నగానే చాలా బాగుండిద్ది అనమాట. మన కళ్ళు కూడా 2 కళ్ళు కనిపిస్తాయి. మా ఇంట్లో ఉన్న కోడిపుంజులు అన్నిటికి నేను చెప్పిన స్పెక్సే ఉంటాయి, అంటే నేను చెప్పిన క్వాలిటీసే ఉంటాయి అనమాట. అన్నీ ఇలాగే ఉంటాయి. క్వాలిటీ అనేది చాలా దిగిపోద్ది. అండ్ పంజా వచ్చేసరికి దీన్ని కూడా కొంచెం పెద్దదే అనమాట. సేమ్ దానిలాగే ఇందాక చూపించిన దానిలాగే ఇది కూడా కత్తి బాగా వాడిద్ది. అంటే పంజా ముడిస్తే కత్తి వాడిద్ది అని అర్థం. సో అది గుర్తుపెట్టుకోండి. కోడిపిల్ల నచ్చితే వీడియోకి లైక్ చేయండి. చాలా చురుగ్గాను బాగా బాగుండిద్ది అనమాట. దీనికి జంట ముళ్ళు ఉంటాయి.